నమస్తే. బీజేపీ బీఆర్ఎస్తో కలవాలనుకున్నదా, లేదు బీఆర్ఎస్ఏ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసిందా? ఈ మాటలు ఎవరు అనలేదు, ఏకంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పిన మాటలే. నేను ఆ పార్టీలో ఉంటే నా బీజేపీ బీఆర్ఎస్ కలవడం కుదరదని నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారన్న యాంగిల్లో ఆమె మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతున్నది? బండి సంజయ్ గారు ఈ విషయంలో అవును నిజమే బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజాసింగ్ అయితే ఏకంగా కవిత చెప్పింది నిజమే, ఇట్లా మా పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు అని ఆయన ఏకంగా బీజేపీనే కార్నర్ చేశారు. అసలు ఏం జరుగుతున్నది? ఇక కాంగ్రెస్ ఆల్రెడీ అటాక్ స్టార్ట్ చేసింది. హరీష్ ఈటల కలిసిండని చూసిరా, నిజస్వరూపం బయటపడింది, వీళ్ళ వ్యవహారం అంతా బయటకు వచ్చిందని కాంగ్రెస్ కార్నర్ చేస్తున్నది. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ. మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉన్నారు. ఆ ఖాళీగా ఉండి ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి, ఒక ఆల్టర్నేట్ కోసం రాజకీయాలు ఉండాలి అన్ని ఆల్టర్నేట్ బీజేపీ ఎప్పుడు కూడా చూస్తలే. సో అప్పుడైతే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మీరు బీజేపీలోకి జంప్ అయ్యారు, బీజేపీలోకి వచ్చారు. సో ఇప్పుడు కవిత చేసిన స్టేట్మెంట్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిజమేనా మాట్లాడిన మాటలు? ఏంది అదే బీజేపీ బీఆర్ఎస్ కలవాలనుకున్నారు, ఎవరు? కేసీఆర్ కూతురు కవిత. కేసీఆర్ కూతురు కవిత మాట్లాడేందుకు ఆమె రెలవెంట్ ఇప్పుడు? ఆమెగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఆమె కదా, మొత్తం ఆమె మీదనే నడుస్తుంది కదా. అదే అన్నమాట. ఆమె అనుకున్నది సాధించింది. అసలుకు ఆడు దిక్కేవాడు చూస్తే లేకుండే ఆ పార్టీ ప్రాముఖ్యత, ఆమె ప్రాముఖ్యత ఎటు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం రెలవెన్స్ ఉండాలి, కొంచెం న్యూస్ ఉండాలి, 10 మంది మాట్లాడాలి, 2 న్యూస్ పేపర్ల హెడ్లైన్ రావాలి అంటే సాధించింది. అది దానికంటే ఎక్కువ ఏమి చూడాలి. అంతేనా? అంతే. ఇప్పుడు ఆమె ఆల్రెడీ ఆమె హెడ్లైన్స్ లోనే ఉంది కదా కేసీఆర్. అదే అంటున్నా, సాధించింది. ఆమె హెడ్లైన్స్ లోకి రావడానికి ఏముంది? లేకుండే పాత హెడ్లైన్స్ ఏముండే, లిక్కర్ స్కామ్ ఉండే, మధ్యలో ఏమీ హెడ్లైన్స్ లేకుండే, మళ్ళీ ఇప్పుడు హెడ్లైన్స్ కి వచ్చింది. అనుకున్నది సాధించింది, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో ఆమె అరెస్ట్ అయినందుకు బీజేపీ మీద కోపం ఉంది అని అనుకుంటున్నారు. అట్లేమన్నా ఉండొచ్చునా? అంటే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసిరన్న కోపం ఏమన్నా ఉండి? ఇగో కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ ఎక్కడ ఉండదు. వాళ్ళు పాలిటిక్స్ కొరకే చేస్తారు. ఎవరు వాళ్ళ దుష్మనులు, ఎవరు ఆ దోస్తులు ఉండరు. ఈ రోజు నువ్వు అనుకొస్తే నీ కాళ్ళే మోస్తాను, రేపు నువ్వు అవసరం లేకుండా నేను తన్నెల కొడతాను, జుట్టు పట్టుకుంటాను. ఈరోజు సోనియమ్మ అంటే సోనియమ్మ కాళ్ళు పట్టుకుంటారు. ఈరోజు కాంగ్రెస్ అవుతూ ఉండంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేంద్ర మంత్రులు అవుతారు. ఈరోజు కాంగ్రెస్ అవుతూ ఉండంటే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని కొట్లాడిండ్రు. ఇవన్నీ కూడా పొత్తులున్నాయి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు మా దగ్గర రావాలంటే కొనేస్తారు. వాళ్ళు అట్లనే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళను కొనేసింది. వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో. బీజేపీకి ఎప్పుడు లేవు, ఉండయి. ప్రత్యేకంగా ఇప్పుడు బహుశా ఎందుకంటే ఏమో ఇంకొంచెం సాధ్యమవుతుండొచ్చు. కరెక్ట్ ఈక్వి డిస్టెంట్ ఉండేవాళ్ళు సోనియమ్మ కాలు పట్టుకుని కదా వాళ్ళకి దోకా ఇచ్చినాక అది ఒక్కరిదని. అంతకు ముందు అంతకు తర్వాత మీరు చూసిన కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లకు పోయి, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈ పరిస్థితి ఈ క్షణంలో నువ్వు షేర్లింగంపల్లికి పోయి అడుగు, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే వాళ్ళకి తెలియదు, కన్ఫ్యూజన్. మీరు దానం నాగేందర్ దగ్గర పోండి, ఎక్కడైనా పోండి, ఆడ ప్రజలను అడగాని మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నారంటే టీఆర్ఎస్ ఉండరా కాంగ్రెస్ ఉండరా చెప్పలేక కొట్టుండ్రు. ఉన్న కనెక్షన్స్ వాళ్ళ మధ్యలో ఉన్నాయి కానీ బీజేపీకి లేవు, ఉండయి, అసలుకు అసాధ్యం. వాళ్ళు ఏమంటారు, 100 600 కాదని అట్లా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చునా? సరే మీరు చేయలేదేమో, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్పనిసరి ఎందుకంటే వాళ్ళ కింద పడి ఎక్కడ వాళ్ళని. అండ్ భవిష్యత్ ప్లాన్ వాళ్ళదే ఉండొచ్చు, ఎవరి కేసీఆర్ ఉండొచ్చు, కవిత కాకుండొచ్చు, మన రియల్ ఎస్టేట్ రాముడు ఉండకుండొచ్చు. ఇది కేసీఆర్ ప్లానే. అండ్ ఇది కూడా ఉండొచ్చు. వాళ్ళకి ప్రాముఖ్యత పోతుంది, ఎట్లయినా పడిపోతున్నది. వాళ్ళది ఉన్నది ఎక్కడ ఇంత ఉత్తర తెలంగాణ ఎంతుంది, మళ్ళా నల్గొండ ఖమ్మం ఎంతుంది. దక్షిణ తెలంగాణ అయితే లేనే లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అక్కడ ఎంతున్నది. అక్కడనేమో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది. ఎక్కడ కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉంది. అక్కడ వాళ్ళ జాలేదు, వాళ్ళు అక్కడనే స్ట్రాంగ్ ఉన్నారు. మళ్ళా ఖమ్మం ఇంకా నల్గొండలో స్ట్రాంగ్ ఉంది. అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడనైతే లేనే లేరు.
అయితే వాళ్ళు మెల్లగా అసలు డిసపియర్ అవుతున్నారు. అంటే నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్లాన్ జరిగిందని అంటది ఆమె. ఆమంటే ఏంది ఏమన్నా అనొచ్చా, అంతేనా? దానికి ఇంపార్టెన్స్ అది. ఆమె వాస్తవం అయితే అనుకున్నది అయితే సాధించింది. సో నిజమేనా ఆమె పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని ఏమైనా మీకు అనిపిస్తుందా? కేసీఆర్ తో విభేదించి ఆమె రాజకీయం చేస్తున్నదా? దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు వాళ్ళకి, ఓన్లీ రాజకీయం. మోస్ట్ ప్రాబ్లీ ఇది కేసీఆర్ ప్లానే. ఫామ్ హౌస్ కూర్చొని పార్టీకి ప్రాముఖ్యత పోతుంది, అసలు జాగ లేకుండా పోతుంది, ప్రజల నుంచి మర్చిపోతున్నారు, ఇంపార్టెన్స్ రావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళందరూ ఏంది ఇట్లా ఉంటే అందరూ బీజేపీకో ఎవరో ఆయన ఉన్న మంద ఆ గొర్రెల మంద కొందరు బీజేపీకి పోతుండొచ్చు, కాంగ్రెస్ పోతుండొచ్చు అని ఉండండి బీజేపీ మా దగ్గరికి వస్తుంది, ఉండండి వాళ్ళ మందని కాపాడుకుంటానికి ఇవన్నీ స్టంట్లు. కాంగ్రెస్లో ఏమో వస్తున్నది, కాంగ్రెస్ మా దగ్గరకు వస్తున్నది, మందని కాపాడుకునే స్ట్రాటజీ ఇది. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఉండొచ్చు ఏంటంటే కొంతమంది ఇటువో కొంతమంది అటువో, అంటే ఫ్యామిలీ మెంబర్స్. మంద అటు పోతే మళ్ళీ వాపస్ రారు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటు అటు పోతే మళ్ళీ లాస్ట్కు వాళ్ళే రీగ్రూప్ అవుతారు. నువ్వు ఎక్కడన్నా నుండి ఎక్కడి నుంచైనా గెలువు, నువ్వు ఏ పార్టీకి పోయి గెలువు, వేరే పార్టీ పెట్టి గెలువు, అవసరం ఉంటే మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు. ఫ్యామిలీ అయితే విడిపోదు. సో అదంతా ట్రాషేనా? అంత డ్రామా టోటల్. ఇది కేసీఆర్ తెలిసే నడుస్తుందా? కేసీఆర్ చేపిస్తుండు అంతేనా? అంతే. కవిత ఏమో ఆమె షూట్ అయింది, మళ్ళీ ప్రాముఖ్యత వచ్చింది ఇదంతా. ఓకే. సో మరి ఇప్పుడు కేసీఆర్ కి అంత అవసరం ఏముంది? ఇప్పుడు కవితని బయటికి పంపించింది కదా, బయటికి ఎక్కడ పంపిస్తుంది? ఎంత బయటికి పంపిస్తే మళ్ళీ దగ్గర తీసుకురారా? ఏమైనా సొంత బిడ్డని బయటికి పంపించి మళ్ళీ దగ్గర. ఇప్పుడు సామాజిక న్యాయం అని ఒక లెటర్ రాసింది కదా ఏకంగా కేసీఆర్. అదంతా డ్రామానేనా? అంతా డ్రామా. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఆ డ్రామా ఆమె కాదు, ఈయననే. కేసీఆర్ లెటర్ లీక్ ఎట్లయితే చెప్పు. ఆమె లీక్ చేసిందా, ఆమె లీక్ చేయలేదు, కేసీఆర్ లీక్ చేసిందా? అంటుంది కదా దయ్యాలు చుట్టూ దయ్యాలు ఉంటాయి. అయితే దయ్యాలు ఉండి తెలిసి అట్లా టేబుల్ మీద ఇట్లా పెట్టిందా? దయ్యాలు చూడొద్దని, ఇట్లా దయ్యాలని ఇట్లా రావద్దని. సో అన్ననే టార్గెట్ చేస్తుంది కదా ఆమె, సొంత అన్ననే. అవును, అదే స్ట్రాటజీ. గ్రీక్ వీరుడు అంటే అదే అన్న బీజేపీది. ఇక్కడికి అయితే గేట్ దగ్గర కూడా రాని అంత అన్నీలో కొడతాం. ఎవరిని? బీజేపీ దగ్గరకు వస్తాయి. ఎవరిని? అన్ననా? టీఐ కుటుంబ సభ్యులు. ఏమో మీరు ఆ మాట అంటున్నారు, చెప్పలేము కదా. ఈ రాజకీయాల్లో అన్ని మారుతా ఉంటాయి, ఈక్వేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. కొన్ని చేంజ్ కావు. ఇది చేంజ్ అవదా? పరివారవాది అంటాం కదా, వాళ్ళని తీసుకుంటావా? మరి ఎందుకు మరి రాజా సింగ్ మరి ఆయన ఇంకో లైన్ లో వెళ్తున్నాడు? నేను ఎగ్జాక్ట్ లేదు, నేను పేపర్లో ఇక్కడ చదివిందో, ఎందుకో అతను ఫ్రస్ట్రేటెడ్ ఉందో లేకుంటే ఇంకా దాన్ని తిప్పి చెప్పిండ్రో. నేనైతే ఎగ్జాక్ట్ తన డైలాగ్ నా నోట్ల నుంచి వచ్చినట్టు నేను వినలేదు, ఏ వీడియో లేదు. మీరు విన్నారా? నేనైతే వీడియోస్ అన్ని పేపర్లలో ఇచ్చింది. పేపర్లలో ఏమని రాసుకుంటారు అంటే ఒక పేపర్లో వస్తే వార్త, అన్ని పేపర్లు వస్తే ఒక పేపర్లో వచ్చి తప్ప అనుకోవచ్చు, అన్ని పేపర్లు వస్తే వార్తే కదా. అవును. తను బోల్డ్ స్టేట్మెంట్ చేసిండు, తిప్పి రాసిండొచ్చు, నాకు తెలియదు. తన నుంచి ఉంటే నాకు కొంత రాజకీయ. నేను యాక్చువల్లీ రాజా సింగ్ గారిని అబౌట్ 3 వారాల కింద కలిసిన, అప్పుడు ఏమనలేదు నాతో. అంటే ఒకరిద్దరు లీడర్లు అట్లా ఉండొచ్చు, అన్ని పార్టీలలో ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ లో లేరా? అట్లనే బీజేపీలో కూడా ఉండొచ్చు. ఉండి అంటే అటువైపు కొల్యుడైన లీడర్స్ ఆర్ కోవట్లు ఆర్ సంథింగ్ కలిసిపోయి పనిచేసే నాయకులు, ఇప్పుడు డ్యామేజ్ చేసే వాళ్ళు ఆర్ సంథింగ్. ఇప్పుడు కొన్ని ఉదాహరణంగా ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ ఉన్నాడు, శశి థరూర్ ఉన్నాడు, మనీష్ తివారీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు సపోర్ట్ చేసుకుంటా, భారతదేశాన్ని సపోర్ట్ చేసుకుంటా, ప్రధానమంత్రిని ఆఫ్ ఇండియా, నాట్ ప్రధానమంత్రి మోడీని సపోర్ట్ చేసుకుంటా ప్రతి దేశం పోయి పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా అన్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఆయన అమ్ముడు పోయిండండి మోడీకి, మోడీ ఆయనను కొనలేదు, వీళ్ళు అమ్ముడు పోలేదు, వాళ్ళు కరెక్ట్ ఏముందో అది చేస్తున్నారు. కొందరు ఎట్లుంటే, ఉదాహరణగా నేను స్పీకర్ ప్రసాద్ ఉన్నాడు, స్పీకర్ ప్రసాద్ నేను చాలాసార్లు కలుస్తాను, ఇంకా ఈజీ, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఏ పార్టీకి చెందినవాడు స్పీకర్ వాడు. కానీ మా వికారాబాద్లో కొట్టారంటారు, విశ్వేశ్వరరెడ్డి బీజేపీకి ప్రసాద్కి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. అవును, నాకు తెలుసు, ఆయన పర్సనల్ తెలుసు, ఇప్పుడు ఆయన ఇది తెలుసు, నేను ఓపెన్గా చెప్తాను. కానీ కొంతమంది అనేటి వాళ్ళు అంటారు, అండ్ ఎస్పెషల్లీ
నేను వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు అనుకుంటే వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు. అయితే నా ప్రకారం నేను కలుస్తున్నాను. ఎందుకు నేను అట్లా మనోహర్ రెడ్డిని కలిసిన, రామ్మోహన్ రెడ్డిని కలిసిన, అందరిని కలుస్తుంటా. సీఎం గారిని కూడా కలిసిన. అయితే కొంతమంది అనొచ్చు విశ్వేశ్వరరెడ్డి సీఎంను ఆయన మిత్రుడు దగ్గర అని అనొచ్చు. అవును, మిత్రుడు దగ్గరనే, కానీ రాజకీయాలే. నేను కలిస్తే నేను కొరకు కలుస్తున్నాను, ఓ పర్టికులర్ అజెండాతో కలుస్తున్నా. ఆ అజెండా ఏంది? నేను ఆయనతో జాయిన్ అవుతుంది కాదు, ఇక్కడ ఆయన నన్ను రమ్మంటుందా కాదు. ఇంకోటి, ఒకరు మీద గౌరవం ఉంది. ఎవరు కూడా నన్ను అక్కడ జాయిన్ కమ్మన్నారు, ఎందుకంటే నా వ్యక్తిగతం వాళ్ళకి తెలుసు, నేను కూడా వాళ్ళని జాయిన్ కమ్మను. సో ఇవి ఎన్నో ఉన్నాయి. దాన్ని విశ్వేశ్వరరెడ్డి అమ్ముడు పోయిందంటాడా, ఈయన అమ్ముడు పోయిందంటాడా అనేటోళ్ళు అంటారు. ఇప్పుడు కేసీఆర్ది డ్రామా అంటున్నారు, కవితది డ్రామా అంటున్నారు. ఒకవేళ ఆ డ్రామా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అనిపిస్తున్నదా? డ్రామానా? ఎలక్షన్స్ ముందు వరకు వాళ్ళంతా ఇప్పుడు ఆమె సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక లైన్ తీసుకొచ్చి 100% డ్రామా సక్సెస్ అవుతుంది. కానీ డ్రామాగానే ఉంటది. అంతే. డ్రామా ఫెయిలియర్ అవుతుంది అంటే ఎవరు చూడడు. డ్రామా సక్సెస్ఫుల్ అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సినిమా సక్సెస్ ఫెయిలియర్ అంటే ఏంది? సినిమా ఫెయిలియర్ అంటే కలెక్షన్లు ఎక్కువ అవుతుంది, కలెక్షన్ తక్కువ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, తక్కువ. కానీ సినిమా ఉంటది, అది రియాలిటీగా మారదు. ఓకే. ఇది కూడా డ్రామా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? డ్రామా అయితే కొంచెం సక్సెస్ చాలా మంది చేస్తున్నారు, కానీ నిజమవుతుందా? కాదు. డ్రామాగానే ఉండిపోతుంది. అంత బలంగా ఎట్లా చెప్తున్నారు ఆ పార్టీ పెట్టదు అని? బలంగానే చెప్పాలి కదా. యాక్టింగ్ చేస్తే బలంగా చేయాలి. లేకపోతే ఎట్లా అంటారు? రేపు పొద్దున పార్టీ పెడితే మళ్ళీ అరే మనం అట్లా అనుకుంటే పార్టీ పెట్టిండొచ్చు, కానీ నిజమైన ఫ్యామిలీ ఫస్ట్, పరివారవాది అంటేనే అది. ఫ్యామిలీ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్. అయితే ఫ్యామిలీ ఫస్ట్, వాళ్ళకి పార్టీ కూడా సెకండే. ఫ్యామిలీ ఫస్ట్, పార్టీ సెకండ్, తెలంగాణ లాస్ట్, దేశం లాస్ట్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు కదా, చూసిరా? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడ్డది అని. ఓకే, బయట లాస్ట్ టైం సక్సెస్ఫుల్ అయినరు వాళ్ళు. మా మీద ఎంత గులాబీ బురద చల్లిండ్రు. యాక్చువల్లీ వాళ్ళకి పొత్తుండే మున్గోడు ఎలక్షన్స్. ఇప్పటి వరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కే పొత్తుండే మున్గోడు ఎలక్షన్ కాదా? ఎట్టి పరిస్థితి బీజేపీ ఓడగొట్టాలని. కానీ మా మీద బురద చల్లిండు. ఎందుకంటే మీరు కవితని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వాస్తవంగా వస్తుంది, మేము కవితని అరెస్ట్ చేసినాం, లేట్ అయింది. అందుకే దాని తర్వాత ఎలక్షన్స్ పరిణామాలు కూడా చూసిండు. 8 ఎంపీలు గెలిచాము. కానీ మీరు కేటీఆర్ని అరెస్ట్ చేసిండ్రా, కేసీఆర్ని అరెస్ట్ చేసిండ్రా, ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రా? ఇన్ని స్కామ్లు అన్నారు కదా, కవితని అరెస్ట్ చేసిండ్రా? చేయలేదు. మీకే పొత్తున్నారు కదా. కాళేశ్వరం ఉండే, ఎలక్ట్రిసిటీ స్కామ్ ఉండే, ఎన్నో స్కామ్లు ఉండే. అందరికి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ నోటీసులు 11 హాజరవుతారట. నోటీస్ ఇచ్చారు. హరీష్ కి ఇచ్చారు, 1.5 years ఇచ్చారు. అవును, మరి ఇవన్నీ విచారణలో భాగంగానే నోటీస్ ఇచ్చింది. అయితే మేము ఇవ్వలేదా నోటీస్? అప్పుడు ఈడీ నోటీస్ అరెస్ట్ చేయనందుకు మీకు ఈయనకు పొత్తుందని, మీకు బీఆర్ఎస్ కు పొత్తుంది. అరెస్ట్లు ఉండవు అని మీరు బలంగా నమ్ముతున్నారా? ఇప్పటివరకే చేయలేదు కదా. ఇప్పటివరకు చేయలేదు, చేస్తారన్న నమ్మకం ఉంది ఎక్కడైనా? ఆ పరిస్థితి పడితే చేస్తుండొచ్చు, వాళ్ళకి రాజకీయ అడ్వాంటేజ్ ఉంటే చేస్తుండొచ్చు. కానీ ఇప్పటివరకైతే నిజంగా పట్టుబడి ఉంటే ఈ కోర్టు ఏమన్నా కూడా కోర్టు పర్మిషన్ అడిగినరా టీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు? లేదు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు, అరెస్ట్ చేయలేకపోతున్నా. అట్లా నేను చెప్తున్నా, వాళ్ళ కారణాలు ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయకుంటే మేము బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తుందని, ఏది కవితని అరెస్ట్ చేయకుంటే అది ఇంపాసిబుల్. ఈ ఫ్యామిలీని ఐ డోంట్ థింక్ బీజేపీ దగ్గర రానిస్తుంది. ఇప్పుడు కవితను నడిపించేది కేసీఆర్ అయినా ఇంకెవరైనా ఉండొచ్చునా? కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఉండొచ్చునా? అట్లే అంతేనా? ప్యూర్లీ ఫ్యామిలీ పాలిటిక్స్. ఎవరు నడిపిస్తారు కాంగ్రెస్ నుంచి? ప్యూర్లీ ఫ్యామిలీ సర్వైవల్ ఇన్ పాలిటిక్స్. ఉత్తర సర్వైవల్ కి బోలెట్ పైసలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డాలస్ లో రియల్ ఎస్టేట్ చూస్తున్నారు. డాలస్ లో ఎవరు కేటీఆర్. అయితే ఆడ రియల్ ఎస్టేట్ మీకు బాగా తెలిసినది నిజంగానే వీళ్ళకి విదేశాల్లో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, డాలస్ లో వజ్రాలు అంటున్నారు, ఇవన్నీ నిజమేనా? ఇవన్నీ డాలస్ అయితే అంటున్నారు, అక్కడ పోతే అందరు చెప్తారు. జేఎస్ రాంచ్ అని మొన్న రమ్యారావు గారు చెప్తున్నారు, జోగినపల్లి సంతోష్ రాంచ్ అని ఏదో ఉన్నది. రాంచ్ నిజమేనా అవన్నీ? ఎకరాలు
ఎకరాలు అడుగుకో భూమి తక్కువనే ఉంటది, ఓకే, $10,000 భూమి. ఇక్కడ కోట్లు కోట్లు ఉండవు. ఒక ఎకరాలు అంటే కరెక్ట్ టైం కొన్నారు. వాళ్ళ ఆడ మొత్తం టీం ఉన్నది డాలస్ లా. ఎవరిది? కానీ ఇక ఫుల్ వాళ్ళ చెట్లు ఉండదు కదా. ఇప్పుడు బేనామిలి ఫోన్లు చేస్తే ఎత్తుతుందా, ఎత్తకుండా వచ్చు 2-3. అయితే అక్కడ పోవాలి, పోయి ఇంటికి పోవాలి, ఎక్కడ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ మీద కొంటారు. ఆ కంపెనీ డైరెక్టర్లు పతా లేకుండా పోయిండొచ్చు, కొంతమంది అవైలబుల్ ఉండొచ్చు. అక్కడ ఇక్కడ సంబంధాలు వాళ్ళు కూడా కోరుకుంటారు, వీళ్ళు పోతే బాగుంటారు నాయన, మా ఇదంతా మనకే వస్తుంది. బినామీ అట్లే ఉంటది కదా. సో ఇంకొక అంశం ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న పొలిటికల్ సినారియోని చూస్తే బీజేపీ ఏమన్నా సెకండ్ ప్లేస్ కి వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారా మీరు? బీజేపీకి చాలా ఒప్పుకుంటది. అండ్ వాళ్ళకు బీజేపీ ఒకటే ఒక పార్టీ, తక్కిన పార్టీ స్ట్రాటజీస్ పాలసీస్ అన్ని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉంటాయి. బీజేపీకి 10 ఏళ్ల తర్వాత ఎట్లుండాలి, 20 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత మా డైరెక్షన్ ఏంటని ఇప్పుడే ఉంటుంది. అదే ఫాలో ప్రయత్నం జరుగుతలేనట్టుంది కదా మీ పార్టీలో. అది ఎలక్ట్రల్ పాలిటిక్స్ కు కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే అన్ని పార్టీస్ ఫోకస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. మేము అంతకంటే ముందు చూస్తాం, ఓవరాల్ దేశానికి ముందు చూస్తాం. అండ్ జస్ట్ రాంగ్ టైం ఏమో కానీ ఉదాహరణకు చెప్తే బీజేపీ పుట్టినప్పటి సంది మాకు చిన్న రాష్ట్రాలు కావాలి, పుట్టినప్పటి సంది తెలంగాణ రాష్ట్రాలు కావాలి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కావాలి ఉన్నది. పాలసీ ఒక్కసారి కూడా మారలేదు. వేరే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు ఓసారి చిన్న రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రాలు చేసింది రాజకీయ అవసరాలకు. అప్పుడు కమ్యూనిస్ట్ వస్తారు, మేము స్ట్రాంగ్ ఉన్నామని. అవసరం ఉన్నప్పుడు వీడేది అంటే వీడేది. అప్పుడు చెన్నారెడ్డి గారు పార్టీ బయటికి పోయి వేరే పార్టీ వెళ్తుంది, మళ్ళీ వచ్చిండు విడదీస్తా అని వాగ్దానం ఇస్తే మళ్ళీ విడదీయలేదు. మళ్ళీ అజిటేషన్ మళ్ళీ మొదలైతే మళ్ళీ వాళ్ళే విడదీసిండు. అంటే ఒక కన్సిస్టెంట్ పాలసీ. ఎప్పుడు ఏది సూట్ అయితే అదే అన్నమాట కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు పెద్ద రాష్ట్రాలు 2 చిన్న రాష్ట్రాలు బలవంతంగా మా తాతగారు ఉండే కల్పకు అని ఎవరు అంటే బలవంతంగా కలిపిండు. తర్వాత చెన్నారెడ్డి గారు వేరే పార్టీ పెట్టి తీయమంటే తీయకుండా వేరే పార్టీ పెట్టి గెలిచినాక ఏంది 11 నుంచి 10 ఎంపీలు గెలిచినాక తెలంగాణ నుంచి మళ్ళీ కలుపుతామని మళ్ళీ అక్కడ దోకా ఇచ్చిండు. మళ్ళీ ఉద్యమం వదిలే పార్లమెంట్లో ఆయన మా యాదిరెడ్డి ఊరేసుకుంటే, మా పెద్ద ఊరైనాయి ఊరేసుకుంటే అది అంతవరకు చేరే పెద్దగా అవుతుందని అప్పుడు రాజకీయ అవసరాలకు మళ్ళీ విడదీసిండు. అయితే బీజేపీ హెస్ లాంగ్ టర్మ్. అయితే దాంట్లో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటే షార్ట్ టర్మ్ కొన్ని సెట్ బ్యాక్స్ కూడా అయితే. అంటే షార్ట్ టర్మ్ గ్రోత్ అంటుండదు, బట్ లాంగ్ కన్సిస్టెంట్ విజన్ పెరుగుతూనే ఉన్నది. 2 ఎంపీల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం. పెహల్గాం దాడి తర్వాత జరిగిన పరిణామాలు మీరు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు మొన్న కూడా ఏదో ఇందిరాగాంధీ మోదీ మీద వీడియో ఏదో రిలీజ్ చేసినట్టున్నారు, బంగ్లాదేశ్ ఇండియా అని, దాని గురించి మాట్లాడుతారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ట్రంప్ ఎంటర్ అయిండు, నరేంద్ర మోదీ తోక ముడిచిండు అని. ఒకవేళ రాహుల్ గాంధీ ఉండుంటే పీఓకే మనది అయ్యేది అని. రాహుల్ గాంధీ ఉంటుంటే ఆర్టికల్ ఉన్న కాశ్మీర్ పోతుండే, అది అందరికి తెలుసు, కాశ్మీర్ వాళ్ళకి తెలుసు. నిన్న ఫిలిపీన్స్ ఎక్కడో మాట్లాడిండు సల్మాన్ ఖుర్షీద్, అదే చెప్పిండు. వాళ్ళ సొంత కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు. సల్మాన్ ఖుర్షీద్ ఏంది ఆర్టికల్ 370 తెచ్చి కాశ్మీర్ను ఇంటిగ్రేట్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్టాండ్స్, రాహుల్ గాంధీ అఫీషియల్ స్టాండ్స్ ఆర్టికల్ 370 తేవద్దు. అంటే భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఉండాలి. కాశ్మీర్కు వేరే రాజ్యాంగం, మనకు వేరే రాజ్యాంగం. అది ఆల్మోస్ట్ మన దేశం కాదన్నట్టే. రాహుల్ గాంధీకి అదే ఉండే. ఇప్పుడు నిజంగానే ఉంటే ఆ కాశ్మీర్ వేరే అయిపోయింది, తెలిసింది. కానీ నాకు నిన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చాలా నచ్చింది. ఏంటంటే తెలంగాణను మళ్ళీ 2077 వరకు మేము 2047 వరకు 47 వరకు మేము $3 ట్రిలియన్. అంటే మోడీ గారికి సపోర్ట్ ఇచ్చినట్టే కదా. అంటే మోడీ గారి వికసిత్ భారత్ సపోర్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ అటువంటి మేము చాలా నేను సాధిస్తామంటున్నాను. మోదీతో పాటు సాధిస్తామని అంటారు. వెరీ గుడ్. అదే మోడీ విజనే కదా వికసిత్ భారత్ అంటే. వికసిత్ తెలంగాణ కూడా ఉండాలి. తెలంగాణ ఇస్ పార్ట్ ఆఫ్ భారత్. అందరు చీఫ్ మినిస్టర్ అట్లుండాలి. నిజంగానే సాధిస్తాం. నిజమేనా యుద్ధం ఆగడానికి కారణం
ట్రంప్ ఎవరిని చెప్పిండని నమ్ముతావా? మరి ఆయన నువ్వు కాంగ్రెస్ వాళ్ళు బాగా నువ్వు ట్రంప్ నమ్మదలుచుకున్నావా? సడన్లీ మీరు ట్రంప్ భక్తులు అని ఇంతకుముందు బైడెన్ సోరోస్ భక్తులు ఉండే, ఇప్పుడు ట్రంప్ భక్తులు ఎట్లయినరు? ఇంకోటి నువ్వు భారతదేశం పిఎం నమ్ముతావా లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ నమ్ముతావా? ఇంకోటి మీ భారతదేశం సైన్యం మీద నమ్ముతావా లేకుంటే అమెరికా చెప్పిన మాట నమ్ముతావా? సో అది ఇది చెప్పిండొచ్చు ఎందుకో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఇష్యూస్ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.